ఓం శాంతి. మొత్తం కల్పంలో సంగమయుగమే శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సమయం. మరి శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎంతో అవసరం. జ్ఞాన యోగాలతో మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? శరీరం ఆరోగ్యంగా ఉంటేనే గొప్ప పురుషార్థం చేయగలుగుతాం. ఆరోగ్యంగా లేకపోతే ఆశించినంత పురుషార్థం చేయలేము. సుందరమైన జీవిత ఆనందాన్ని పొందలేము. సంగమ యుగంలో శరీరం, మనస్సు మరియు ధనం ద్వారా సేవ చేస్తేనే సంతోషంగా ఉండగలుగుతాం. ఈ మూడింటి ద్వారా సేవ చేయాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. జన్మించినప్పటి నుండి నేటి వరకు శరీరం ఎంతో సహాయ సహకారాలను అందిస్తుంది. శరీరం ఇచ్చే సూచనలను ఎంత మీరు గ్రహించగలుగుతున్నారో పరిశీలించుకోండి. నిర్లక్ష్యం, సోమరితనం కారణంగా శరీరాన్ని చాలా కష్టపెడుతున్నాం. తెలుసో తెలియకో రుచి రుచి అని నాలుకకు వశమవుతున్నాం. దానివలన శరీరం ఎంత కష్టపడుతుందో ఆలోచించామా? పరిణామం అనేక సార్లు అనారోగ్య పాలవుతుంటాము. మిత్రులారా, ఎల్లవేళలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం అత్యవసరం. మొట్టమొదటిది సాత్విక, శుద్ధమైన సతోప్రధాన ఆహారం తీసుకోవాలి. రెండవది, ఉదయం లేక సాయంత్రం మీ అనుకూలతను బట్టి వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోండి. మూడవది, రోజుకు ఒక్కసారైనా ఈ శరీరానికి ధన్యవాదాలు తెలియచేయండి. కొద్ది క్షణాల సమయం తీసి ఆధ్యాత్మిక చింతన చేయటం మరువకండి. పరమాత్ముని నుండి శక్తులని పొంది శరీరంలోని అంగ అంగానికి వ్యాపింపచేయండి. అప్పుడే అనారోగ్యం నుండి ముక్తులవుతారు. మిత్రులారా, రండి, సంపూర్ణ ఆరోగ్యానికై మనము మనస యోగ ప్రయోగం చేద్దాం. మనస్సును మీ బ్రుకుటిపై ఏకాగ్రం చేయండి. ఆంతరిక యాత్రను ప్రారంభించండి. నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని. బ్రెయిన్ యొక్క మధ్య భాగంలో పిట్యూటరీ గ్లాండ్కు అతి సమీపంలో ఉంటూ పూర్తి శరీరాన్ని నడిపించే ప్రకాశమైన శక్తిని, జ్యోతి స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని. నేను ఈ శరీరానికి యజమానిని. నేను సర్వశక్తులతో సంపన్నమైన శక్తి స్వరూపాన్ని. నేను నిరంతరము పరమాత్మ నుండి సర్వశక్తులను గ్రహిస్తూ శక్తి సంపన్నమవుతూ పూర్తి శరీరంలో ఈ సర్వశక్తులను వ్యాపింపచేస్తున్నాను. పరమాత్మను శక్తిశాలి కిరణాల కింద కూర్చొని ఉన్నాను. సర్వశక్తులతో సంపన్నమవుతున్నాను. నేను ఈ సర్వశక్తులను పూర్తి శరీరంలో వ్యాపింపచేస్తున్నాను. బ్రెయిన్ నుండి నెమ్మది నెమ్మదిగా ఈ శక్తులు పూర్తి శరీరంలో వ్యాపిస్తున్నాయి. ఈ
ఈ స్థూల శరీరంలో సర్వశక్తులతో సంపన్నమైన ఒక సూక్ష్మ శరీరము తయారవుతుంది. నేను ఆత్మ ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంతో పాటుగా నివసిస్తున్నాను. ఈ సూక్ష్మ శరీరము, ఈ ప్రకాశమయ శరీరము అనేక శక్తులతో సంపన్నమై ఉంది. ఎంతో తేలికగా ఉంది. ఇదే నా ఆకారి ఫరిష్తా స్వరూపము. నేను ఆకారి ఫరిష్తాను. ఈ శరీరంలో ఉంటూ శరీరం యొక్క అన్ని బంధనాల నుంచి ముక్తంగా తేలికగా ఉన్నాను. నేను ప్రకాశ స్వరూపాన్ని మరియు శక్తి స్వరూపాన్ని. నేను ప్రకాశమయమైన ఫరిష్తా ఈ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి నా శరీరం ముందే సూక్ష్మ రూపంలో కూర్చొని ఉన్నాను. నేను ఫరిష్తా సర్వశక్తివంతుడైన శివబాబా నుంచి సర్వశక్తులను తీసుకుంటూ నా ఈ సూక్ష్మ శరీరానికి అందిస్తున్నాను. పరమాత్ముని ఈ సర్వశక్తులను గ్రహిస్తూ నా స్థూల శరీరము శక్తిశాలిగా ఆరోగ్యవంతంగా అవుతోంది. ఓ శరీరమా, ఎప్పటినుంచైతే నీవు జన్మించావో అప్పటి నుంచి నాకు అన్ని ప్రకారాలుగా నీవు సహయోగాన్ని అందించావు. జీవితంలోని ప్రతి పరిస్థితిలో నీవు నాకు సహయోగాన్ని అందించావు. దుఃఖంలోనూ సుఖంలోనూ ఎటువంటి పరిస్థితి ఉన్నా నీవు సంపూర్ణ సహకారాన్ని అందించావు. నేను సాధించిన సఫలతల్లో నీ పూర్తి సహయోగం ఉంది. నీ సహకారం కారణంగానే నేను జీవితంలో అన్నీ సాధించగలిగాను. నీ కారణంగానే ఈ సంగమయుగంలో నేను శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతున్నాను. నాకు నీపై పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా ముందు కూడా నీవు ఇదే విధంగా సంపూర్ణ సహయోగాన్ని అందిస్తావని. నీ ఈ నిరంతర సేవలకై నేను ఏ శబ్దాలలో నీకు ధన్యవాదాలు తెలియజేయను. ధన్యవాదాలు, 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 ధన్యవాదాలు. నేను ఫరిష్తా ఆనంద సాగరుడైన శివబాబా నుండి ఆనంద కిరణాలు తీసుకుంటున్నాను. నేను ఆనంద కిరణాలతో సంపన్నమవుతున్నాను. ఆనంద కిరణాలను ఈ శరీరానికి అందిస్తున్నాను. శరీరం యొక్క ప్రతి కణకణము ఈ ఆనంద కిరణాలను పొంది సంతోషిస్తున్నాయి. విశేషంగా ఈ ఆనంద కిరణాలను బ్రెయిన్కు అందిస్తున్నాను. బ్రెయిన్ ఈ ఆనంద కిరణాలను పొంది ఎంతో శక్తిశాలిగా అవుతోంది. బ్రెయిన్లో ఉన్న
నెగటివిటీ సమాప్తమైపోతుంది. ఈ బ్రెయిన్ ఎంతో శక్తిశాలిగా అవుతోంది. ఎక్యురేట్గా పనిచేస్తోంది. ఈ ఆనంద కిరణాలతో నా బ్రెయిన్ పవిత్రంగా, శుద్ధంగా అవుతోంది. బ్రెయిన్లోని ప్రతి రక్త కణము ఈ ఆనంద కిరణాలను అనుభవం చేస్తున్నాయి. బ్రెయిన్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఆనంద కిరణాలను అందిస్తున్నాను. నేను ఫరిష్తా జ్ఞానసాగరుడైన శివబాబా నుండి జ్ఞాన కిరణాలను పొందుతున్నాను. నేను ఫరిష్తా జ్ఞానసాగరుని జ్ఞాన కిరణాల కింద కూర్చొని ఉన్నాను. నేను ఫరిష్తా పరమాత్మ నుండి జ్ఞాన కిరణాలు పొందుతూ నా స్థూల శరీరాన్ని కూడా జ్ఞాన కిరణాలతో సంపన్నంగా చేస్తున్నాను. విశేషంగా ఈ జ్ఞాన కిరణాలను పంచకర్మేంద్రియాలకు అందిస్తున్నాను. ఈ జ్ఞాన కిరణాలు పొంది పంచకర్మేంద్రియాలు ఎంతో సంతోషపడుతున్నాయి మరియు శక్తిశాలిగా అవుతున్నాయి. ఈ జ్ఞాన కిరణాలు పొంది పంచకర్మేంద్రియాలు శుద్ధంగా, పవిత్రంగా, శక్తిశాలిగా అవుతున్నాయి. పంచకర్మేంద్రియాల్లోని బలహీనతలు సమాప్తమై శక్తిశాలిగా అవుతున్నాయి. ఎక్యురేట్గా పనిచేస్తున్నాయి. పంచేంద్రియాలు ఆరోగ్యవంతంగా అవుతున్నాయి, శక్తిశాలిగా అవుతున్నాయి. ఈ పంచకర్మేంద్రియాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నేను ఫరిష్తా శాంతి సాగరుడైన శివబాబా నుండి శాంతి కిరణాలను పొందుతున్నాను. నేను ఫరిష్తా నిర్మలత, నిశ్చింతత మరియు అపారమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. నేను ఫరిష్తా శాంతి కిరణాలతో సంపన్నమై ఈ శాంతి కిరణాలను నా దేహానికి అందిస్తున్నాను. విశేషంగా ఈ శాంతి కిరణాలు గొంతుకు మరియు ఊపిరితిత్తులకు అందిస్తున్నాను. నా గొంతు మరియు ఊపిరితిత్తులు
ఈ శాంతి కిరణాలతో సంపన్నమవుతున్నాయి. ఈ శాంతి కిరణాలు పొంది నా గొంతు, ఊపిరితిత్తులు శుద్ధంగా మరియు శక్తిశాలిగా అవుతున్నాయి. గొంతు మరియు ఊపిరితిత్తుల్లోని నెగటివిటీ సమాప్తమైపోతుంది. ఈ అవయవాలు శక్తిశాలిగా, సమర్థవంతంగా అవుతున్నాయి. ఈ శాంతి కిరణాలు పొంది గొంతు మరియు ఊపిరితిత్తులు ఎంతో శక్తిని అనుభవం చేస్తున్నాయి, శక్తిశాలిగా అవుతున్నాయి. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నేను శాంతి స్వరూప ఆత్మను. ఎల్లప్పుడూ శాంతి స్థితిలో ఉండి ఈ శరీరానికి శాంతి కిరణాలు అందిస్తూ ఉంటాను. నేను శాంత స్వరూప ఫరిష్తాను. నేను ఫరిష్తా ప్రేమ సాగరుడైన శివబాబా నుండి ప్రేమ కిరణాలు పొందుతున్నాను. నేను ఫరిష్తా ప్రేమ కిరణాల క్రింద కూర్చొని ఉన్నాను. నేను ఫరిష్తా ప్రేమ కిరణాలతో సంపన్నమవుతున్నాను. ఈ ఈశ్వరీయ ప్రేమే ఆత్మను శుద్ధంగా, శక్తిశాలిగా తయారు చేస్తుంది. నేను ప్రేమ స్వరూప ఆత్మను. పరమాత్మ నుండి ప్రేమ కిరణాలు పొందుతూ ప్రేమ కిరణాలతో సంపన్నమై ఈ ప్రేమ కిరణాలను నా స్థూల దేహానికి అందిస్తున్నాను. నా ఈ స్థూల దేహము ప్రేమ కిరణాలతో సంపన్నమవుతోంది. విశేషంగా ఈ ప్రేమ కిరణాలను హృదయానికి అందిస్తున్నాను. నా హృదయము ఈ ప్రేమ కిరణాలతో సంపన్నమై పవిత్రంగా, శుద్ధంగా, శక్తిశాలిగా అవుతోంది. ఈ ప్రేమ కిరణాలతో నా హృదయంలోని నకారాత్మకత సమాప్తమైపోతుంది. నా హృదయము శక్తిశాలిగా అవుతోంది. ఈ ప్రేమ కిరణాలతో నా హృదయంలోని అన్ని అవరోధాలు సమాప్తమవుతున్నాయి. నా హృదయము శక్తిశాలిగా అవుతోంది. నా హృదయము ఎక్యురేట్గా, పర్ఫెక్ట్గా పనిచేస్తోంది. నా హృదయానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.
నేను ఎల్లప్పుడూ ఇదే ప్రేమ స్వరూప స్థితిలో స్థితై నా హృదయానికి ప్రేమను అందిస్తూ ఉంటాను. నేను ప్రేమ స్వరూప ఆత్మను. నేను ప్రేమ స్వరూప ఆత్మను. నేను ఫరిష్తా సుఖసాగరుడైన శివ్ బాబా కిరణాల కింద కూర్చొని ఉన్నాను. నేను సుఖకిరణాలతో సంపన్నమవుతున్నాను. ఈ సుఖకిరణాలతో జన్మ జన్మల దుఃఖము సమాప్తి అవుతోంది. అపారమైన సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నేను ఫరిష్తా ఈ సుఖమయ కిరణాలను నా దేహానికి అందిస్తున్నాను. విశేషంగా ఈ సుఖ కిరణాలను జీర్ణ వ్యవస్థకు అందిస్తున్నాను. ఈ సుఖ కిరణాలను పొంది నా జీర్ణ వ్యవస్థ శుద్ధంగా, పవిత్రంగా, శక్తిశాలిగా అవుతోంది. నా జీర్ణ వ్యవస్థ ఎక్యురేట్గా పనిచేస్తోంది. జీర్ణ వ్యవస్థలోనే అన్ని నెగిటివిటీ సమాప్తమవుతున్నాయి. ఈ సుఖకిరణాలతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యవంతంగా పనిచేస్తోంది. నా రోగనిరోధక శక్తి పెరుగుతోంది. నేను ఫరిష్తా జీర్ణ వ్యవస్థకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నేను ఫరిష్తా ఎల్లప్పుడూ సుఖమయ స్వరూపంలో ఉంటూ సుఖకిరణాలను అందిస్తూ ఉంటాను. నేను సుఖస్వరూప ఆత్మను. సుఖస్వరూప ఆత్మ. నేను ఫరిష్తా పవిత్రతా సాగరుడైన శివ్ బాబా పవిత్ర కిరణాల కింద కూర్చొని ఉన్నాను. పవిత్ర కిరణాలతో సంపన్నమవుతున్నాను. ఈ పవిత్ర కిరణాలను పొంది నా జన్మ జన్మల అపవిత్రత సమాప్తమైపోతుంది. నేను పవిత్ర ఫరిష్తాను. పరమాత్మ నుండి పొందిన ఈ పవిత్ర కిరణాలను నా సంపూర్ణ దేహానికి అందిస్తున్నాను. నా దేహములోని కణకణము పవిత్రంగా, శుద్ధంగా, శక్తిశాలిగా అవుతోంది. విశేష రూపంలో ఈ పవిత్ర కిరణాలను మూత్రపిండాలకు అందిస్తున్నాను. ఈ పవిత్ర కిరణాలను పొంది
నా మూత్రపిండాలు శక్తిశాలిగా అవుతున్నాయి. నెగటివిటీ దూరం అవుతోంది. ఆ మూత్రపిండాలు పవిత్రంగా అవుతున్నాయి. ఎక్యురేట్గా పనిచేస్తున్నాయి. శక్తిశాలిగా అవుతున్నాయి. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఈ పవిత్ర కిరణాలతో నా కిడ్నీ శక్తిశాలిగా అవుతున్నాయి, సమర్థవంతంగా అవుతున్నాయి. నేను పవిత్ర ఆత్మను, శుద్ధ ఆత్మను, పవిత్ర ఆత్మను. నేను ఫరిష్తా సర్వశక్తివంతుడైన శివబాబా కిరణాల కింద కూర్చొని ఉన్నాను. నేను సర్వశక్తులతో సంపన్నంగా అవుతున్నాను. ఈ శక్తిశాలి కిరణాలు పొంది నాలోని సర్వ బలహీనతలు సమాప్తమవుతున్నాయి. నేను శక్తిశాలి ఆత్మను. నేను శక్తిశాలి ఫరిష్తా ఈ సర్వశక్తుల కిరణాలను నా దేహానికి అందిస్తున్నాను. నా దేహములోని కణకణము శక్తిశాలిగా అవుతోంది. విశేషంగా నేను ఈ సర్వశక్తుల కిరణాలను పూర్తి శరీరంలోని కండరాలకు, నరాలకు అందిస్తున్నాను. ఈ సర్వశక్తుల కిరణాలు పొంది నా శరీరంలోని వెన్నుపూస, నర్వస్ సిస్టమ్ అన్నీ శక్తిశాలిగా అవుతున్నాయి. నా అన్ని కండరాలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సర్వ బలహీనతలు సమాప్తమై శక్తిశాలిగా అవుతున్నాయి. నేను శక్తిశాలి ఆత్మను. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఫరిష్తా సుప్రీం సర్జన్ శివబాబా నుండి సర్వశక్తుల కిరణాలు తీసుకుంటూ పూర్తి శరీరానికి అందిస్తున్నాను. నా పూర్తి శరీరము, సర్వ అవయవాలు, సర్వ రక్త కణాలు శక్తిశాలిగా అవుతున్నాయి, ఆరోగ్యవంతంగా అవుతున్నాయి. ఈ పరమాత్ముని కిరణాలు పొంది నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా అవుతున్నాను, నిరోగిగా అవుతున్నాను. శరీరంలోని అన్ని అవయవాలు ఎక్యురేట్గా పనిచేస్తున్నాయి. నా శరీరంలోని నెగటివిటీస్ అన్నీ కూడా సమాప్తమవుతున్నాయి. నా సప్త చక్రాలు
ఎక్యురేట్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఫరిష్తా నా స్థూల శరీరంలో ప్రవేశిస్తున్నాను. నేను సూక్ష్మ మరియు స్థూల శరీరాలతో ఎంతో ఆరోగ్యవంతంగా అనుభవం చేస్తున్నాను. నేను డబల్ ఆరోగ్యంగా ఉన్నాను. నేను సర్వగుణాలతో సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నాను. సంపూర్ణంగా ఉన్నాను. ఈరోజు నేను స్వయంతో స్వయం ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎల్లప్పుడూ తపస్విగా అయ్యే అన్ని కోరికల నుంచి ముక్తంగా ఉండి ఈ శరీరానికి సాత్వికమైన శుద్ధమైన పవిత్ర భోజనాన్ని అందిస్తాను. సతో ప్రధానమైన భోజనాన్ని అందిస్తూ ఎల్లప్పుడూ తేలికగా ఉంటాను. కర్మేంద్రియాల ఆకర్షణ నుంచి ముక్తంగా అయి సాత్విక భోజనాన్ని స్వీకరిస్తూ ఎల్లప్పుడూ తేలికగా ఉంటాను. నేను ఆత్మ, తనువు, మనస్సుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆహా, ఎంతటి సుఖమయ అనుభూతి ఇది! నేను హృదయపూర్వకంగా ఈ శరీరానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా పరమాత్మకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓ పరమాత్మ, ఇంతటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ప్రసాదించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 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 నేను హృదయపూర్వకంగా పంచతత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నేను తనువు, మనస్సుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యవంతమైన స్థితిని అనుభవం చేస్తున్నాను.